హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక టాప్ 6 డెప్ట్ ఫ్రీ స్టాక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ టాప్ 6 డెప్ట్ ఫ్రీ స్టాక్స్ కూడా మంచి ఫండమెంటల్స్ అలాగే మంచి టెక్నికల్స్ ఉన్న స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో టాప్ 6 డెప్ట్ ఫ్రీ స్టాక్స్ గురించి చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా ఒక టాప్ 6 డెప్ట్ ఫ్రీ స్టాక్స్. అసలు ఎందుకు ఈ డెప్ట్ ఫ్రీ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీ బ్యాంక్ రప్ట్ అయ్యే సిచ్యువేషన్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా చూసుకుంటే ఎస్ బ్యాంక్ అనేది బ్యాంక్ రప్ట్ అయ్యే సిచ్యువేషన్కి వెళ్ళింది, అంటే ఎత్తేసే స్థితికి వెళ్ళింది అనమాట. ఎందుకు అలా వెళ్ళింది? వాళ్ళ యొక్క లోన్స్ ఎన్పిఎస్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల వెళ్ళింది. అంటే వాళ్ళు ఏదైతే అప్పులు ఇచ్చారో పెద్ద పెద్ద కంపెనీస్ రికవరీ చేయలేకపోవడం వల్ల ఇలా ఎస్ బ్యాంక్ అనేది బ్యాంక్ రప్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క డెప్ట్, ఆ కంపెనీ యొక్క డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంటే, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక టాప్ 6 డెప్ట్ ఫ్రీ స్టాక్స్ చూస్తాం. సో ఇప్పుడు చెప్పే 6 స్టాక్స్ కూడా జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీస్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళకి ఏ అప్పులు కూడా లేవనమాట. సో అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఈ కంపెనీకి ఏమీ అవదలే అని మనం హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 6 స్టాక్స్ గురించి చూద్దాము, డెప్ట్ ఫ్రీ స్టాక్స్. ఆ టాప్ 6 డెప్ట్ ఫ్రీ స్టాక్స్ చెప్పే ముందు అందరూ నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో ఒకటి అడుగుతున్నారు ఫ్రెండ్స్. క్లారిన్ కెమికల్స్ లిమిటెడ్ అనే స్టాక్ రేపు డివిడెండ్స్ అనేవి ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇది ప్రస్తుతం ఈ రోజు వచ్చేసరికి 560 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. అప్రాక్సిమేట్లీ 5.67%, అంటే అప్రాక్సిమేట్లీ 34 రూపీస్ దాకా ఇది లాస్ అయిందనమాట. సో అందరూ కూడా ఎక్స్ డివిడెండ్ ముందు రోజు దాకా మనం డివిడెండ్స్ కి అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఎస్టర్డే అలాగే ఈ రోజుకి కూడా మనం డివిడెండ్స్ అనేది ఈ స్టాక్ అనేది బై చేసి మన డిమాట్ అకౌంట్ లో ఉంచుకోవచ్చు అనమాట. చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే, సార్ మేము ఈ రోజు బై చేస్తే మాకు వస్తుందా? ఎందుకంటే మన డిమాట్ అకౌంట్ లోకి మనం డెలివరీ తీసుకున్న స్టాక్ రావడానికి 2 డేస్ అనేది టైం పడుతుంది కదా. బట్ మనం ఇప్పుడు కనుక మనం ఈ రోజు బై చేస్తే రేపు మనం డివిడెండ్స్ కి ఎలిజిబులా, రేపు ఎక్స్ డివిడెండ్ డేట్ కదా, మనం ఎలిజిబులా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీరు ఎలిజిబులే. ఎస్టర్డే బై చేసినా ఈ రోజు బై చేసినా, ఈ రోజు అంటే రేపు ఎక్స్ డివిడెండ్ డేట్ కాబట్టి ఆ ఎక్స్ డివిడెండ్ డేట్ ముందు రోజు దాకా మీరు ఎప్పుడు బై చేసినా మీకు డివిడెండ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో అది క్లారిఫై తీసుకోండి. నేను చెప్పినా కాదు ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్లారిఫైగా చూద్దాము జీరోదా వాళ్ళది. సో నేనేదో చెప్పట్లేదు. సో జీరోదా వాళ్ళు చూద్దాము. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ హ్యావ్ పర్చేస్ ద స్టాక్స్ ఆన్ ఆర్ బిఫోర్ ద ఎక్స్ డేట్, అంటే ఎక్స్ డేట్ అంటే రేపు డేట్ ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఉంటాయి డేట్స్. ఒకటి వచ్చేసరికి ఎక్స్ డేట్ ఉంటుంది, ఇంకోటి రికార్డ్ డేట్ ఉంటుంది. ఎక్స్ డేట్ తర్వాత 2 డేస్ తర్వాత, అంటే ఎక్స్ డేట్ నెక్స్ట్ డే. ఫర్ ఎగ్జాంపుల్ రేపు అయితే డేట్ వచ్చేసరికి 16th కదా. సో రేపు ఈ క్లారెంట్ కెమికల్స్ కి ఎక్స్ డేట్ ఫ్రెండ్స్. సో ఎక్స్ డివిడెండ్ డేట్. సో ఇంకో మధ్యలో ఇంకో డేట్, అంటే రేపు 16th ఎక్స్ డివిడెండ్ డేట్, 17th కాక 18th డేట్ మనకి రికార్డ్ డేట్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళంతా రికార్డ్స్ అన్ని చూస్తారన్నమాట. ఎవరెవరు ఉన్నాయి, ఎవరెవరికి వాళ్ళు ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు రికార్డ్ అనేది చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఎక్స్ డివిడెండ్ డే కి ముందు రోజు కనుక మనం బై చేస్తే మనం డివిడెండ్స్ కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ పర్చేస్ ద స్టాక్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద ఎక్స్ డేట్, అంటే ఎక్స్ డేట్ ఆ రోజు కానీ, అంటే రేపు కానీ, రేపు కాకుండా ఎల్లుండి కానీ, ఆ తర్వాత ఎప్పుడైనా సరే మీరు బై చేస్తే మీరు ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. ఎక్స్ డేట్ కి ముందు కనుక మీరు బై చేస్తే, ఎక్స్ డేట్ కి 1 డే ముందు కానీ, 2 డేస్ ముందు కానీ, ఎన్ని డేస్ ముందు కానీ మీరు కనుక బై చేస్తే మీరు ఈ డివిడెండ్స్ అనేవి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇది మీరు చూసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డివిడెండ్స్, మీరు కనుక అలా ఏదైతే ఎక్స్ డివిడెండ్ డే ముందు రోజు కనుక బై చేశారో, ఆ ముందు రోజు నుంచి ఎప్పుడైనా బై చేశారో మీరు ఎక్స్ డివిడెండ్ డేట్ కి, సో మీరు డివిడెండ్స్ అనేవి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీకు బ్యాంక్ కి అనేవి మీ డివిడెండ్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ సోల్డ్ షేర్స్ ఫ్రమ్ యువర్ హోల్డింగ్స్ ఆన్ ద ఎక్స్ డేట్, అంటే రేపు ఎక్స్ డేట్ కదా, రేపు కనుక మీరు మీ షేర్స్ అనేవి సెల్ చేసేస్తే అప్పుడు మీకు డివిడెండ్స్ అనేవి మీ ట్రేడింగ్ అకౌంట్కి వస్తాయి ఫ్రెండ్స్. అలా కాకుండా రేపు కాకుండా రికార్డ్ డేట్ తర్వాత కనుక మీరు మీ షేర్స్ అనేవి సెల్ చేస్తే మీకు డివిడెండ్స్ అనేవి మీ బ్యాంక్ వచ్చేస్తాయి. లేదు రేపే మీరు కనుక, అంటే ఎక్స్ డివిడెండ్ డేట్ రోజు కనుక మీరు సెల్ చేస్తే మీకు డివిడెండ్స్ అనేవి బ్యాంక్కి వెళ్ళవు ఫ్రెండ్స్. మీ ట్రేడింగ్ అకౌంట్, మీరు ఏదైతే జీరోదా కానీ అప్ స్టాక్స్ అని యూజ్ చేస్తున్నారో ఆ అకౌంట్స్కి వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు క్లారిఫై అయింది అనుకుంటాను. ఎక్స్ డేట్ కి ముందు రోజు కనుక మీరు కొన్నా సరే మీరు డివిడెండ్స్కి ఎలిజిబుల్. ఎక్స్ డేట్ రోజు కనుక మీరు అమ్మితే మీకు డివిడెండ్స్ అనేవి వస్తాయి, కానీ మీకు ట్రేడింగ్ అకౌంట్కి వస్తాయి. ఎక్స్ డేట్ తర్వాత, అంటే రేపు కాకుండా ఎల్లుండి కానీ, లేకపోతే రికార్డ్ డేట్ తర్వాత కానీ మీరు కనుక షేర్స్ అనేవి సెల్ చేస్తే మీకు డివిడెండ్స్ అనేవి బ్యాంక్ అకౌంట్కి వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి, నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మనం ఈ 6 డెప్ట్ ఫ్రీ స్టాక్స్ గురించి చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇది 422 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఇది 0.75, అంటే చాలా తక్కువ ఈ రోజు పెరిగిందనమాట. మార్కెట్ బాగా పెరిగినా సరే ఇది నార్మల్గా పెరిగింది, ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రీమియమ్స్ అనేవి రీసెంట్గా లోగా చూపించారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇది కొంచెం స్టాగ్నెట్గా కొంచెం కింద పడుతూ ఉందన్నమాట.
సో ఇది ప్రస్తుతం మన 422 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది అసలు జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీయా కాదా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అంతకుముందు దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 60,604 క్రోర్స్ ఉంది. అలాగే ప్రస్తుతం 422 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పీ రేషియో చూడండి ఫ్రెండ్స్ 56, అంటే చాలా హై వాల్యుయేషన్స్ లో మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి మనం మెయిన్ గా చూస్తుంది ఏంటి, జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఒక 60,000 క్రోర్స్ వర్త్ గల కంపెనీ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ అంటే అది మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఒక 10 years కనుక మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి చాలా బాగా బూమ్ అవుతాయి ఫ్రెండ్స్ మన ఇండియాలో ప్రత్యేకంగా. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతం మనకి 595 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 2 రూపీస్ అనేది 3 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఈరోజు డౌన్ అయిందనమాట. సో ఈ స్టాక్ మనకి డెప్ట్ ఫ్రీయా కాదా, అలాగే ఫండమెంటల్స్ చూద్దాము. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దీని యొక్క మార్కెట్ క్యాప్ చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ కంటే దీని యొక్క మార్కెట్ క్యాప్ చాలా బాగుంది. 1,20,837 క్రోర్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ప్రెసెంట్ ప్రైస్ చూడండి 595, 598 ఆ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే దీని యొక్క స్టాక్ పీ చూడండి 93 ఉంది ఫ్రెండ్స్, అంటే వెరీ వెరీ హై వాల్యుయేషన్స్ లో ఉంది స్టాక్ అనేది. అలాగే డెప్ట్ చూడండి ఫ్రెండ్స్, డెప్ట్ అనేది జీరో ఫ్రెండ్స్. సో మనం ఇలాంటి డెప్ట్ ఫ్రీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రెండ్స్. ఈ 2 కూడా డెప్ట్ ఫ్రీ కంపెనీస్. అలాగే ఇంకో స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకో స్టాక్ మన అందరికీ తెలిసిన స్టాకే ఐటీసీ లిమిటెడ్. ఈ ప్రస్తుతం మనకి 198 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు కూడా 3 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. దీని యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 2,40,805 క్రోర్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే కరెంట్ ప్రైస్ మనకి 198 రూపీస్ దగ్గర అరౌండ్ ట్రేడ్ అవుతుంది. అలాగే దీని యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్ 275 క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్. సో మనం డెప్ట్ ఫ్రీ స్టాక్స్ మాట్లాడుతున్నాం కదా, అంటే 2,40,000 క్రోర్స్ ఉన్న వర్త్ గల కంపెనీకి 275 క్రోర్స్ అనేది చాలా అంటే చాలా చిన్నది ఫ్రెండ్స్. ఇది మన అబ్సల్యూట్ ఫ్రీ డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ ఐటీసీ. దీని యొక్క పీ చూడండి ఫ్రెండ్స్ జస్ట్ 15 ఉంది ఫ్రెండ్స్, అంటే ఇది ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగున్నాయి. మీరు కొంత అక్యుములేట్ అనేది ఈ స్టాక్ లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే డెప్ట్ ఫ్రీది జిలెట్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. అందరూ పెద్ద పెద్ద స్టాక్స్ గురించి మాట్లాడరు, బట్ మనం డెప్ట్ ఫ్రీ స్టాక్స్ కి అలాగే ఫండమెంటల్ స్ట్రాంగ్ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనం జిలెట్ ఇండియా లిమిటెడ్ కూడా మాట్లాడుకోవాలి. ఇది ప్రస్తుతానికి మనం 5,053 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు 50 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. మనం ఈ స్టాక్ చూసినట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ 6,500 రూపీస్ స్టాక్ ఫ్రెండ్స్, బట్ మనకి ఇంకా మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. ఈ స్టాక్ కనుక మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 4,800 బిలో వస్తే కనుక ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ అనమాట. సో దీని యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ 16,298 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ప్రస్తుతం వస్తే 5,000 రేంజ్ లో ఉందన్నమాట ట్రేడ్ అవుతుంది. దీని యొక్క స్టాక్ పీ చూడండి ఫ్రెండ్స్ 70.55 ఉంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి హై వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క డెప్ట్ చూడండి జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. సో డెప్ట్ అనేది అస్సలు లేదనమాట. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మంచి కంపెనీ ఫ్రెండ్స్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అలాగే టెక్నికల్గా స్ట్రాంగ్ కంపెనీ. అలాగే ఇంకో కంపెనీ తీసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసిన కంపెనీ. ఇది ప్రస్తుతం మనకి 2,409 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా అంటే చాలా పడింది ఈ రోజు. ఒక్కసారిగా ఈవినింగ్ మార్కెట్ అనేది పడడంతో 3 o'clock నుంచి 3:30 లోపలే మార్కెట్ చాలా ఫాలో అయ్యాయి. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ డే ఫ్రెండ్స్. ఎక్స్పైరీ డే ముందు రోజు అంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతాయి అనమాట, వీక్లీ ఎక్స్పైరీ రేపు. సో ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఫ్రెండ్స్. దీని యొక్క ఫండమెంటల్స్ మనం చూసినట్టయితే దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 51,962 క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇది మనకి అప్రాక్సిమేట్లీ 2,400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క స్టాక్ పీ చూడండి ఫ్రెండ్స్ 41 ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం హై వాల్యుయేషన్, అంటే అప్రాక్సిమేట్లీ 25-35 కనుక పీ ఉన్నట్టయితే మంచి కంపెనీ మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నట్టు. బట్ కొంచెం 40 అంటే కొంచెం హై వాల్యుయేషన్స్ ఇంకా దొరుకుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మంచి కంపెనీ అనమాట. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ ఇన్వెస్టర్స్ ప్రత్యేకంగా డెప్ట్ ఫ్రీ కంపెనీస్, అది కూడా మంచి ఫండమెంటల్ అలాగే మంచి టెక్నికల్స్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. అవి మనకి రిస్క్ ఫ్రీ అంట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నంతకాలం ఇలాంటి కంపెనీస్ అవి ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మన హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే లాస్ట్ స్టాక్ నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. ఇది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీయే. సో ఇది ప్రస్తుతం మనకి 285 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ఫండమెంటల్స్ మనం చూసినట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ దీని యొక్క మార్కెట్ క్యాప్ 17,651 క్రోర్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇది మనకి 288-290 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పీ చూడండి ఫ్రెండ్స్ 42, అరౌండ్ 42 ఉంది ఫ్రెండ్స్. సో ఇది కూడా కొంచెం హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అలాగే దీని యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీస్. సో ఇలాంటి స్టాక్స్ ఇలాంటి డెప్ట్ ఫ్రీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఏ కంపెనీస్ లో
ఒకటి వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్, సెకండ్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రెండు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఆ తర్వాత మనం తీసుకున్న స్టాక్ వచ్చేసరికి ఐటీసీ లిమిటెడ్, అలాగే ఇంకో స్టాక్ తీసుకుంటే జిలెట్ ఇండియా లిమిటెడ్, అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అలాగే నిపాన్ ఏఎంసీ అన్నమాట. సో ఇవి టాప్ 6 డెప్ట్ ఫ్రీ కంపెనీస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో డైలీ కూడా ఇంట్రాడే కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్ అనేవి మనం ఇస్తున్నాం అనమాట. మీకు కనుక ఈ ఇంట్రాడే కాల్స్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దామని కొని మీరు కనుక ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, రిఫరల్ లింక్స్. మీరు కనుక అప్ స్టాక్ కానీ, లేకపోతే ఏంజల్ బ్రోకింగ్ కానీ, లేకపోతే జీరోదా కానీ, లేకపోతే ఎలిస్ బ్లూ కానీ ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ కనుక ఆ రిఫరల్ లింక్స్లోంచి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్లో ఓపెన్ చేసి నాకు కనుక మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ 3 months కూడా మీకు ఫ్రీగా ఈ ఇంట్రాడే కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కాల్స్ అనేవి ఫ్రీగా అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా మీరు కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఒక డిమాట్ అకౌంట్ అనేది ఏదో ఒకటి ఓపెన్ చేసి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో అనేది మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. చూసారు కదా టాప్ 6 డెప్ట్ ఫ్రీ కంపెనీస్. అలాగే క్లేరియన్ కెమికల్స్ లిమిటెడ్ లో మీరు ఈ రోజు కనుక కానీ నిన్న కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్స్ అనేవి వస్తాయి రాదా డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటాను. ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కనుక రేపు కనుక సెల్ చేస్తే స్టాక్స్ ని, మీరు ఏదైతే కొన్నారో ఆ స్టాక్స్ ని ఎక్స్ డివిడెండ్ రోజు కనుక సెల్ చేస్తే కనుక మీకు ట్రేడింగ్ అకౌంట్ లోకి వస్తాయి ఫ్రెండ్స్ డివిడెండ్స్ అనేవి. ఒకవేళ రేపు కాకుండా ఒక 2 days తర్వాత 3 days తర్వాత కనుక సెల్ చేసినట్టయితే షేర్స్ ని మీకు ఖచ్చితంగా బ్యాంక్ లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఆ డివిడెండ్స్ అనేవి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా డివిడెండ్స్ వస్తాయంటే ఒక ఈ రికార్డ్ డేట్ అని ఉంటుంది కదా, అంటే రేపు ఎక్స్ డివిడెండ్ డేట్, ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అంటే రేపు 16, 17 కాకుండా 18th దీని రికార్డ్ డేట్ ఫ్రెండ్స్. అంటే ఈ క్లారెంట్ కెమికల్స్ లిమిటెడ్ ఒక రికార్డ్ డేట్. ఆ తర్వాత నుంచి ఒక 30 నుంచి 45 days లోపల మీకు డివిడెండ్స్ అనేవి బ్యాంక్ కానీ వస్తాయి, లేదా మీరు ఎక్స్ డివిడెండ్ సెల్ చేస్తే కనుక మీకు ట్రేడింగ్ అకౌంట్ కానీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఈ క్లారెంట్ కెమికల్స్ లిమిటెడ్ యొక్క డివిడెండ్ గురించి టాపిక్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. అంతేకాకుండా ఈ టాప్ 6 డెప్ట్ ఫ్రీ కంపెనీస్ కూడా చూసారు కదా. మీకు నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.